మంచు విష్ణు తన సోదరుణ్ణి దెబ్బకొట్టడానికి ప్రయత్నించాడా లేదో మనకు తెలియదు. బట్ అతనికి పైసా లేకుండా చేశాడన్నటువంటి ప్రచారం ఇదంతా నడుస్తుంది. కానీ ఒక్క విషయంలో మాత్రం విష్ణుని అభినందించాలి. సాధారణంగా ఇలాంటి కాంట్రవర్సీ వచ్చినటువంటి సందర్భంలో పారిపోవడం, లేదంటే కనుక ఏది ఇప్పుడు నిన్న మోహన్ బాబు ఎలా అయితే చేతిలో మైకులు లాక్కుని మీద పడ్డారో అట్లాంటి వ్యవహారం చేయడము, లేకపోతే తిట్టడము, శాపనార్థాలు పెట్టడము చేయడం కాకుండా చాలా బాధ్యతగా మీడియా ముందుకు వచ్చారు. నిన్న నేను ప్రస్తావించాను, మోహన్ బాబు నమస్కారం పెట్టి, అయ్యా ఇది నా వ్యక్తిగత గొడవ, మేము చూసుకుంటాం, దయచేసి వదిలేయండి అని చెప్తే సంస్కారయుతంగా ఉండేది, ఈ గొడవ అంతా ఉండేది కాదు. ఆ బాధ్యత ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ విష్ణు చేశారు. అలాగే ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోవడం కాకుండా చక్కగా కూర్చుని విలేకరులందరూ అడిగిన ప్రశ్న